మనసెలా వచ్చిందన్నా? అన్న చావలేదు, అన్న ఊపిరి ఇంకా ఉంది, లండన్ లో పెరుగుతుంది. ఉంటదన్నా పగ పగ మండే సూర్యుల్లా ఉంటాడ్రా. చెత్తన్న ఎప్పుడు వస్తాడన్నా? చెత్తన్న కదరా చెత్తన్న. అదే మన చెత్తన్న ఎప్పుడు వస్తాడు? చెత్తన్న వచ్చే టైం అయిందిరా, పదండ్రా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మా నాయనని నడి రోడ్డు మీద కుక్కని కొట్టినట్టు చంపి పడేస్తే మీరు ఎంజాయ్ చేశారు గాని ఒక్కసారి కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. నిన్ను కొట్టినా కాపాడు. ఆ బుల్లెట్ భాస్కర్ గాని మీ ముందే ముక్కలు ముక్కలుగా నరికి మీకు రక్తాపర పెడతా. శానిటైజర్ కుట్రా ఇక్కడ. ఇంకా నేను శానిటైజర్ ముట్టుకోను. ఇది ఎందుకు కొడతారా ఇక్కడ? ఇలాంటి బ్యాక్టీరియాలు ఉండొద్దన్నా. బాబాయ్ నాన్న ఎట్లా చచ్చిపోయాడు? వద్దు చిన్న, తట్టుకోలేవు. బాబాయ్ నాన్న ఎట్లా చచ్చిపోయాడు? బాబాయ్ చిన్న, గల్లీలో ఊర పందులు తిరుగుతున్నాయని ఆ బుల్లెట్ భాస్కర్ గాడు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు చిన్న. మన అన్న కూడా ఊర పంది అనుకోని పందుల్లాగా కాల్చాడు చిన్న. నాన్న అక్కడికి ఎందుకు వెళ్ళారా? నాన్న పందుల దగ్గరికి వెళ్ళలేదన్న, పందులే నాన్న దగ్గరికి వచ్చాయి. ఆ బుల్లెట్ భాస్కర్ గాని ముక్కలు ముక్కలుగా నరిపేస్తా. చిన్న, మీ నాన్న కూడా ఇలాగే ఆవేశపడి ఏమీ పీకలేదు చిన్న. అంటే చంపుతా చంపుదా చిన్న, ఒక్కసారి తొడగొట్టు చిన్న. నువ్వు వచ్చావు దావత్ ఇయ్యాలగానే చిన్న, చెమ్మేలిని పిలిపించమంటావా? నేను ఎంజాయ్ చేయడానికి రాలేదురా. దావత్ వద్దు నాకు. బుల్లెట్ భాస్కర్ గారు కావాలి, వాడిని చంపేయాలి. చేసేద్దాం చిన్న, చేసేద్దాం. ఎలా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది చిన్న. ఆడి ఐడియాలనే మీ నాయన సంకనాగిపోయాడు చిన్న. ఇప్పుడు మనం లాక్ డౌన్ లో బయటకు వెళ్ళామనుకో పోలీసులు పట్టుకో. అదే డాక్టర్ గెటప్ లో అంబులెన్స్ లో వెళ్ళామనుకో ఎక్కడో ఒక చోట చెక్ పోస్ట్ వద్ద ఆ బుల్లెట్ భాస్కర్ గారు ఉంటాడన్నా. అక్కడి నుంచి వాడిని అంబులెన్స్ లో కిడ్నాప్ చేసి అక్కడికక్కడ ముక్కలు ముక్కలు నరికి చంపామనుకో అటు అన్న పగ తీరుతది, అన్న ఆత్మ శాంతిస్తది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చన్నా. తీసుకెళ్ళరా. సత్తే సన్నత్ నగర్ సన్నాఫ్ సత్తి కదన్నా. ఎవర్రా మీరంతా? డాక్టర్స్. మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్లను నమ్మబుద్ధి కావట్లేదు. 7 ఏళ్ల నుండి నువ్వు ఆర్టిస్ట్ అంటే మీరు నమ్మట్లేదా? నువ్వే ఇష్టు? డెంటిస్ట్. వీడు కార్డిస్ట్ కాదురా, కార్డియాలజిస్ట్. వాడు నేను మత్తిస్ట్. మత్తిస్ట్ అంటే మత్తు డాక్టర్. మరి ఆడు నత్తిస్ట్. నత్తిస్ట్ అంటే మాటలు రాడు వారికి మాటలు నేర్పిస్తాడు. మరి వీడు ఆలిస్ట్ అంటే టోటల్ గా అందరికి ఆన్లైన్ లో క్లాస్ చెప్పాను. అంటే నీ వల్ల అందరూ డాక్టర్లు అయ్యారు. మీరు డాక్టర్లను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆంబులెన్స్ వదలండి. రే మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్గాన్స్ పాడవుతాయి. అసలు ఆర్గాన్స్ అంటే ఏంటి? ఆర్గన్లు వరుసకు పేలిస్తే ఏమంటారు? ఆర్గాన్స్ అంటారు. సరే కానీ బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? పేషెంట్ తీసుకెళ్లి బైపాస్ రోడ్డు మీద కూర్చొని పెట్టి ట్రాఫిక్ మొత్తం ఆపేసి వానికి ఆపరేషన్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ. నువ్వే స్పెషలిస్టా? కిడ్నీ స్పెషలిస్ట్ అన్నావు కదా. డెంటిస్ట్. ఇలా రా. నువ్వు కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తారా? సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తాడు. గుండెకి ఎన్ని గదులు ఉంటారా? 4 గదులు ఉంటాయి. ఏంటుంటారా? బెడ్రూమ్, హాల్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్. ఒకవేళ ఇవన్నీ సరిపోలేవు అనుకో, బాగా డబ్బులు ఉంటే పిల్లర్లు వేసి పైన 200 గజాలు విశాలమైన ఇల్లు కట్టుకో. గుండె. ఎందుకు నాకు డౌట్ వస్తుంది, నిజంగా డాక్టర్లు అంటావు? అరే సమాధానం వీళ్ళకి చెప్పాలరా. ఎందుకు చెప్పాలి వీళ్ళకు? నువ్వు డాక్టర్ అని ప్రూవ్ చేయాలి, నాకు తెలియాలి. షుగర్ టెస్ట్ ఎలా చేస్తారా? నువ్వు యూరిన్ తీసుకుంటే షుగర్ టెస్ట్ అయిపోతుంది. ఈడు ఒక్కడే కరెక్ట్ డాక్టర్. ఎలా చేస్తావు యూరిన్ టెస్ట్? ఇప్పుడు పేషెంట్ తీసుకొని పోపిచ్చేసిన తర్వాత దాని చుట్టూ చీమలు చేరినాయి అనుకో, వాడికి షుగర్ ఉన్నట్టు. ఈగలు చేరినాయి అనుకో, బెల్లం ఉన్నట్టు. థర్మామీటర్ దేనికి వాడతారా? నిజం చెప్పడానికి వాడతాడు. నిజం చెప్పడానికి వాడతాడా? పేషెంట్ నిజం చెప్తున్నాడా లేదా అని పేషెంట్ నోట్లో పెట్టి మరి వాడతాడు. మరి సంకలు ఎందుకు పెట్టుకుంటారు? ఆడు తానం చేసిండా లేదా అని చెక్ చేయడానికి వాడతాడు.
ధర్మామీటర్ సంఖ్యలో స్నానం చేసే లేదా పెడతారా? కావాలంటే నీ సంఖ్యలో పెట్టుకొని చూడు, స్మెల్ వస్తే నువ్వు స్నానం చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. COVID-19 తెలుసురా? తెలియదు నీకు అది? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. సచిన్ టెండూల్కర్ తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు, కానీ ద్రావిడ్ కొడుకు కోవిడ్ తెలియదు నీకు. ద్రావిడ్ కొడుకు కోవిడ్. ఆ? మరి 19 ఎందుకు వచ్చిందిరా? వాడు అండర్ 19 ఆడుతాడు, వాడు అండర్ 19 ఆడుతాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? లండన్. వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? 1 డే అవుతుంది. 1 డే అయినోడివి క్వారంటైన్ సెంటర్ లో ఉండాలి కదా. అరే ఏయ్! క్వారంటైన్ అంటే తెలుసా? తెలుసు. ఏంట్రా? కారు, ఆంటీ, వై ఈ 3 కలిపితేనే క్వారంటైన్. ఏయ్! ఏయ్! నా గుండె ఇప్పినంత కాదు నిన్ను రేపేయడం. ఊరుకుంటున్నా ఏంటి? మా అన్నం చంపినప్పుడు నిన్ను వేసేయాలి. పెట్టారు సార్ వీళ్ళని. ఎవరు ఇల్లు? మోస్ట్ వాంటెడ్ సనత్ నగర్ సత్య క్రిమినల్ గ్యాంగ్ సార్ వీళ్ళందరూ. వీడు? వాడి కొడుకు వీడు. అందరికి తీసుకొని సెల్లో పడి అసలు క్వారంటైన్ అంటే ఏంట్రా? చూపిస్తాడు ఇల్లు. చూపిస్తారా? క్వారంటైన్ లో పెట్టిందే తినాలి. ఏం పెడతారు? ఉదయాన్నే 2 ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం గుడ్డు ఎడతారు, ఇంత ఫుడ్ ఎడతారు, రాత్రికి 2 పుల్క ఎడతారు. ఆడు చంపడానికి కత్తేదిరా. నీకు దండలు కొందామని కత్తులు అమ్మేస్తాం అన్నా. అన్నా చెప్పురా. నాకు డౌట్ అన్నా, అడుగు. మీ నాయన ఉన్నప్పుడు తలకాయ కూర తినలేదు, నువ్వు ఉన్నప్పుడు అయినా కనీసం తలకాయ కూర తింటామా అన్నా? నీ గూడు చెదిరింది. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా సార్. మనం మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కదా. ఎస్ కొంచెం బిజీగా ఉన్నానయ్యా. ఏం సార్ ఏం కనిపెట్టారు కొత్తగా? నేను కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? ఈ ద్రవం వల్ల ఎదురు కోపం వస్తుంది. అలా ఎలా వస్తుంది సార్? పోయిందా? చెప్పాను కోపం వస్తుందని. ఎన్ని వదిలేండి సార్. మీకు చెప్పాను కదా సార్, సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ అవ్వాలి, ఎలాగా. ఇది తాగండి. ఏం సార్? తగ్గిపోద్ది. ఒక 1 hour లో తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. ఏంటి సార్? ఈ హీరో అంటున్నారు కదా, బ్రహ్మద పోద్ది, నార్మల్ అయిపోతారు మీరు. సార్ ఏంటి సార్ ఏమనుకుంటారు సార్? సుధీర్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్ నా కోసం. నేను మూసేద్దామనా? కొంచెం త్వరగా ఒక 2-3 days లో కలర్ వచ్చేస్తే నేను షూటింగ్స్కి వెళ్ళిపోవచ్చు సార్. నేను ఏ కలర్? రెడ్ కావాలా, బ్లూ కావాలా? సార్ అంటే మన 2 కలర్లు ఉన్నాయా? నేను వైట్ అవ్వాలి సార్. వైట్ అవ్వాలా? వైట్ గా వైట్ గా అయితే వాటరే. నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను. నైట్ టైం బయటకు వెళ్ళొద్దు, పోద్దు మళ్ళీ. కష్టం. ఈ ఇంజెక్షన్ వేయగానే మీరు ఇంటికి వెళ్ళి కనీసం ఒక 24 hours రెస్ట్ తీసుకోవాలి. పొరపాటు మీరు బయటకు వెళ్ళారంటే కలర్ పోతారు. జాగ్రత్త. నేను అంటే మీరు అనవసరం లేదు. 3 days లో వచ్చేస్తా కదా సార్ కలర్? మామూలు కలర్ కాదు, తట్టుకోలేవు. వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అసిస్టెంట్ సార్ ఒకసారి ఇటు చూడండి సార్. ఏమైందే? జుట్టు పోయింది సార్. రావాలంటే ఏం చేయాలి? ఇలా పీకితే వచ్చేస్తాయా? అది కాదు సార్ నేను అనేది. కొత్త హెయిర్ రావాలా? కొత్త హెయిర్ రావాలంటే దీనికి ఒకటి ఉందయ్యా. ఏంటి సార్? ఇక్కడ లేదు. కరోనాకి ఒక మంచి మెడిసిన్ ఫార్ములా కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? AMIU అంటే ఏంటి సార్? అన్ని మూసుకొని ఇంట్లో ఉండు. ఆడ మర్చిపోయాను, మొన్న ఒక హీరో వచ్చాడయ్యా. హీరో రమ్మని చెప్పాను, వస్తే రమ్మని చెప్పు. మీ అపాయింట్మెంట్ కోసం బయట ఉన్నాడు సార్. తీసుకొచ్చి. ఇది పసు హాస్పిటల్ కాదయ్యా. సుధీర్ హీరో. సుధీర్ గారు ఏమడిగా నేను మీకు? ఏమడిగారు? కలర్ అడిగా. వచ్చిందిగా. మీరేమిచ్చారు? బొచ్చిచ్చారు. ఓ పంచే కట్ చేసి అమ్ముకో. ఏంటది? బొచ్చు. మీరే పేకండి. ఏంటి బొచ్చే? నేను బొచ్చు పిల్లలు కనిపిస్తున్నా? నేను అమ్ముకున్న కనబడుతున్నానా? ఓ సారీ సుధీర్ సార్. ఏంటి సార్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్. దీని బొచ్చు కోసం సార్ ఏదో ఒకటి కనిపెట్టండి సార్. ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు. వేరే లెవెల్ ఇది. నెక్స్ట్ ఎవడో రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. హాయ్ సనీ గారు, మీరు పెద్ద స్టార్ కదా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? నాకు పెద్ద సినిమా వచ్చింది సార్, దాంట్లో హీరో వేషం ఇచ్చారు నాకు. బెటరే కదా, కూర్చో. సార్ ఏంటి సార్ ఆడి హీరో నమ్ముతారు, నేను హీరో నమ్మరా? అతను ఫేస్ చూడయా, స్టార్స్ కనిపిస్తున్నాయి. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, స్టార్స్ కనిపిస్తున్నాయి.
చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం చేయాలి? బ్యాగ్స్ ఉన్నాయి సార్, అవి తీసేయాలి. ఓ ఈ క్యారీ బ్యాగ్స్ తీయాలా? అవును సార్. అసిస్టెంట్ సార్ తీసుకుంటారా? రే నా మాట నరే వద్దురా రే, నా మాట అనరా. ఎవడు? మనం రీసెంట్ ఒక ఎలుగుబంటి తీసుకొచ్చామండి. దానికి ఇంజెక్షన్ ఏమైనా అది మాట్లాడుతుంది. ఎలుగుబంటి మాట్లాడుతుందా? ఎలుగుబంటి మాట్లాడుతుంది. చేయించుకో, నీకు ఉంటా తర్వాత, నీకు తెలుస్తా తర్వాత. ఏముంటదిరా, నేను హీరోనే అవుతా. సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు ఈ బ్యాగుల్లో మన లగేజ్ ఫిల్ చేసి సరిపోద్దండి. లగేజ్ ఏం ఫిల్ చేస్తారండి? మరి బ్యాగుల్లో లగేజ్ ఫిల్ చేస్తే కదా బ్యాగ్ లో తేలండి. ఓహో, కవర్ అయిపోతాయా? కవర్ అయిపోతాయి. అలా బ్యాగ్కి వెళ్ళి బెడ్ లో పడుకోబెట్టి కొంచెం సేపు. నేను ఎంత హీరో గారితో మాడుతుంటా. ఏం నన్ను హీరో గారు అన్నారా మీరు? సారీ బై మిస్టేక్, ఎలిబెంట్తో మాడతాను. కమాన్ హీరో గారు. సైంటిస్ట్ గారు అవి బ్యాగ్ అన్ని పోయాయండి. బ్యాగ్ పోయాయి చూసావా? రే పప్ప వెనక్కి తిరిగి చూసుకోరా, వెనక్కి చూడు ఏమొచ్చిందో. సార్ తోకం సార్ వెనకాల. మీకు ఇంజెక్షన్ కొంచెం రాంగ్ తేడా కొట్టిందండి. తోక వచ్చింది మీకు. తోకొస్తేలా? మరి మాకు ఇక్కడ బొచ్చు వచ్చింది, మేమేం చెప్పాం మరి? కొంచెం ఇంజెక్షన్ రాంగ్ వల్ల బొచ్చు వచ్చింది, తోక వచ్చింది. ఆడ తోకలేదు నీకు బొచ్చు, రెండు కలిసి తోక బొచ్చులో ఉంటారు. కూర్చోండి. తోక వెనకొచ్చింది సరిపోయింది, ముంగట వస్తే. కొత్త పేషెంట్లు ఉన్నారు బయట. బయట కూడా ఉన్నారు సార్. వచ్చి మంచి టైం వేస్ట్ ఇప్పటికే. నువ్వు ఎలా కూర్చుంటావు? మోకాల మీద కూర్చో. అది మనం మందు కనిపెట్టబోతున్నాం, మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అది వీడే కదా, వాడికి అన్ని చెప్పావు కదా. తేడా వస్తే మనకేం సంబంధం లేదు. హాయ్ అండి, నేను సైంటిస్ట్ ని. సైంటిస్ట్ అండి, ఏం చేస్తారు? సంతకాలు ఎడతాంట్రా. సైంటిస్ట్ అంటే నేను కొత్త కొత్త మందులు కనిపెడుతుంటాను, అది మనుషుల మీద ప్రయోగిస్తాను. అది కానీ సక్సెస్ అనుకో నాకు పెద్ద పేరు వస్తుంది. నేను కూడా కనిపెడతాను తెలుసా? ఏం కనిపెట్టావు? నేను కళ్ళలో చూసి మీరు ఏం తిన్నారో చెప్పేస్తాను. చెప్పు. కలిపెట్టి చేయండి. చేసా. మీరు తోట కొడుతున్నారు కదా, నీకెలా తెలుసు? మూతి కడుక్కోలే. నీకు పెళ్ళైందా? పెళ్ళయిందండి. ఎంతమంది పిల్లలు? 2 కవల పిల్లలు. ఏజ్ ఎంత? ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కవల పిల్లకి 7, 3 ఏంటి? వాళ్ళ పేర్లే కవల పిల్లలే. ఏంటి 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 ఏంటి? ఎండను పడి ఇచ్చాను కదా, ఒక గోలీ సోడా వేసుకుంటాను. అది రంగు సోడా గోలి సోడా కాదు బాబు, ఇది మైక్రోస్కోప్. చిన్న చిన్న కూడా పెద్దగా కనబడతాయి. అయితే నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేచ్చైతే. వెళ్ళరా, ఇక్కడ సంతకం పెట్టు. నేను పెట్టనే. పెట్టవయ్యా? పెట్టనే. పెట్టరా బాబు. నేను పెట్టనే. ఎందుకు పెట్టు? నీ సాని ఏలి ముద్ర. సో ఇప్పుడు నీకు చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు. నీ మీద మందు ప్రయోగిస్తున్నావు, కొంచెం మత్తు ఉంటది. ఓకే, అదేట్రా సగం ఇంజెక్షన్ ఉంది, అప్పుడు పడుకుని పోయాటి. యాక్టింగ్ చేసా. వీడికి ఇంజెక్షన్ చేశాను, ఒక 5 minutes. వీడికి ఎక్కడెక్కడ ఏమేమి పెరుగుతాయో అటు. రండి సార్ కూర్చోండి. అవునరా మంత్రి సార్. మంత్రికి నేను డాక్టర్ని గుర్తుపెట్టా. మన అరణ్య ప్రాంతానికి మన రాజా వారు బయటికి వెళ్తున్నారు. అర్జెంట్ గా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయము. నల్లగుర్రం తెల్లగుర్రమా? నల్లగుర్రం అయితే బాగా ఉంటుంది. అయితే నువ్వే రావాలదా? ఏంటి గుర్రమా? ఒరే ఆడికి ఇంజెక్షన్ చేసిన ఆడికి మైండ్ దొబ్బి రాజు అయిపోయాడు రా. సార్ నేను గుర్రం సార్, హీరో సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. ఇప్పుడు కానీ ఆడు బయటికి రచ్చ చేశారంటే మొత్తం మీడియాకి వస్తుంది. అప్పుడు జీవితంతో జూలు ఉండమే. ఏం చేస్తావు? ఒకసారి వెళ్ళి గుర్రం అన్న వెళ్ళిపో. రాయ గుర్రం కన్నా ఏటే వంగమే బయటికి తీసుకెళ్ళి ఎవరిని? నన్నే. దీంతో పాటు చిన్న గుర్రాన్ని కూడా ప్రవేశపెట్టింది. చిన్న గుర్రమా? వెళ్ళరా బాబు, నీ తోక కావాలొద్దా? నీకు తీసేయొద్దా? తీసేయాలి. వెళ్ళి మరి బలిచాను గుర్రం. ఏటో 3 నెలలు ఇంట్లో కూర్చొని బాగా దిట్టంగా తిన్నట్టుంది ఇది. రాజావారు నాకు బోరు కొట్టారు. రాజావారు ఒక నిమిషం, మీకు విషయం చెప్పాలండి. ఏంటిది? పక్క రాజ్యం వారు మనకి యుద్ధం చేయడానికి వస్తున్నారట. మనం జాగ్రత్తగా ఉండకపోతే. ఒరే నేను కూర్చోబెట్టు, ఫాస్ట్ 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 కూర్చోబెట్టు. నేను బ్యాంక్ ఎక్కడ రాలేదా? అమ్మా ఇటు మళ్ళీ మామూలుగా అడుగు వచ్చాడు. నిజంగానే సైంటిస్ట్ అసలు? ఏం మాడుతున్నావయ్యా? ఇంటర్ చేశాను నేను, తెలుసా? ఇంటర్ చేశారా? ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయిపోయారు? మనం ఇంటర్ చేసి ఆర్టిస్ట్ అయిపోయాం. అలాగే ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? సైంటిస్ట్ చదవని ఎప్పుడైతే కోరిక, అది ఇంటర్లో అయిపోయింది. మరి చదవాలంటే కదా, అవ్వట్లేదు. అంటే నేనే బోర్డు పెట్టుకొని చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని చిన్న చిన్న డొక్కులు డోళ్ళు బోర్డు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని నీకు 3 రోజులు తీసే బాధ్యత నాది. అదేందా? నా ఫ్యూచర్ తాడుకున్నా సార్. కెరీర్ ఇండస్ట్రీ వెయిటింగ్ సార్ నా కోసం. నా కోసం కూడా? ఏంటి తోక కోసమా? తోక కోసం కదా, నా కోసం. నా కోసం కూడా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంటాం, మధ్యలో మన ఇద్దరు ఉండడం వేస్ట్ కదా. అట్లా కాదు, తన్నులు తినిపోవాలి ఇక్కడ. అది కదా సార్, తోక తీసేయి.